వర్షాలు సమృద్ధిగా కురవాలని తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను ఆదివాసీలు కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామస్తులు వానలు పడాలని సాలిదేవునికి ఆరె పూజలు చేశారు. గ్రామ దేవతలకు పూజలు చేసిన అనంతరం అడవిలో మట్టితో పంచపాండవులుగా 5 విగ్రహాలను తయారు చేసి పూజలు చేశారు. ఆ తర్వాత పాత్రలో పాలు పొంగించారు. ఆ పాలు ఏ వైపు నుంచి పొంగుతాయో ఆ దిశ నుంచే వర్షాలు కురుస్తాయని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. 5 పిల్లలకు తలస్నానం చేయించి ఆ చిన్నారులను పంచపాండవులుగా భావిస్తారు. వారి ద్వారా వర్షాల గురించి దేవుడిని ఆరాధిస్తారు. అనంతరం వారాహిని బలిచ్చి వర్షాలు సమృద్ధిగా పడాలని దైవాన్ని వేడుకుంటారు. వర్షం కోసం పూజలు చేస్తుండగానే వాన చినుకులు పడడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మాకు పంచపాండవులకు సంబంధించిన ఒక 5 గద్దెలను ఒక చెట్టు కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ గద్దెల కాడ చిన్నపిల్లలను స్నానం చేయించి పడుకోబెట్టి వాళ్ళను కర్రలతోటి కొట్టడం జరుగుతుంది. కర్రలతోటి కొట్టినప్పుడు ఆ పిల్లగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇగో ఇటు సైడ్ నుంచి వెళ్ళి వర్షం పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అదే రూపకంగా ఇక్కడ ఈ సాల్దేవరకు చేసిన మరి ఈ యొక్క 5-10 నిమిషాలలోనే వాళ్ళు ఏ రూపకంగానైతే ఎటైతే చెప్పడం జరుగుతుందో అదే రూపకంగా ఈ రోజు మాకు ఒక ½ అన్ అవర్ నుంచి వర్షం కొట్టడం స్టార్ట్ అయింది. 5 పంచపాండవులు విగ్రహాలు పెట్టి కొడితే వాళ్ళు కొడుతుందని అంటారు. అంటే అది మాకు కూడా నమ్మకం అయింది సార్. కొట్టింది కూడా, వాళ్ళు కూడా కొట్టింది. మంచిగానే ఉన్నాం. మేము సంతోషంగా మేము ఇప్పుడు మాకు సంతోషమే సార్. మానవాడు గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన అందరం వచ్చిన ఆడవాళ్ళు, మగవాళ్ళం, పిల్లలు, పెద్దలు అందరం వచ్చినాం. వచ్చి కొబ్బరికాయలు కొట్టి కోళ్ళం పోసుకొని సంబరంగా చేసుకోవడం జరుగుతుంది. చాలా చేసినాక మాకు వర్షం రావడం జరిగింది. దానివల్ల ఇంకా మేము సంబరంగా సంతోషంగా ఉండడం జరుగుతుంది.